భార్యనేవే నా భార్య నిన్ను ఎవరు ఏమన్నదా నీ ఓ బావా నువ్వు ఎలసిన వేణవమ్మా నా భార్య ఇవో సిద్ధమైన కారణం దేవో బావా నాతోటి చెప్పలేవా నా భార్య మనకు ఏమి తక్కువ ఉన్నదా నీ ఓ బావా నువ్వు ఎలసిన వేణవమ్మా నా భార్య ఎలసిన వేణవమ్మా ఓ బావా కుమారదేవి ఆగో ఇల్లును తోడు ఇల్లాలను తోడుండ్రు అంటారు ఇంటి లక్ష్మేమో పందిరి చెప్పాల పందిరి లక్ష్మి ఇల్లు చెప్పాల ఇల్లు పందిరి లక్ష్మి ఆ ఇంటి ఇల్లాలు చెప్పాలని అంటారు మామా ఆడిన మంచిది అయితేనేమో సంసారం చక్కగా సరిదిద్దుకుంటుందట మొగోడు లంగైన తెలివి కల్లాడదైతే ఇంటి ఇల్లాలు దీపం తెలివి కల్లాడదైనట్లే ఆగో సంసారం తెలివిగా లాగుకుంటది గాని ఆడది లంగై మొగోడు తెలివి కల్లోడైతే ఆ సంసారం ఏనాటికి వెళ్ళబోదు భర్త రూపాయి తెచ్చిత్త రూపాయి నరోటి తోడి 5 రూపాయి పావులు వేసిన దాన్ని ఆడిలో ఉంటారు భర్త రూపాయి తెచ్చిచ్చి అదోటి తోడు కొడుకొని రూపాయి తెచ్చిచ్చి అదోటి తోడు కొడుకొని లబాల బదిని ఆటాలు వేసిన దాన్ని గాడిలో ఉంటారు నేనెన్నడింటికి వచ్చిన కాదు నీ ఒయ్యారమంట ఒలక పోసుకొని ఎగిరికంతేసుకుంటూ వచ్చేడు దానము ఎవరన్నా నిన్ను ఏమన్నరా నువ్వు ఏమి లేక చిన్న వేరవే ఓ బావ నీవు ఏమైందమ్మా దేవి అయ్యో రామ 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 రామ
బండ కాడ ఓనాలా మనకు ఆడుకునే బిడ్డ లేదు ఓనాలా మనకు ఆడుకునే బిడ్డ లేదు ఓనాలా తీయనాల రావు కారణాల ఓనాలా తీయ కళ్ళ కలియుగమందే ఓనాలా తీయ కలింగ కాపారవందు ఓనాలా తీయ కలింగ కాపారవందు ఓనాలా అగ చూడండి ఎవరారా అప్పటికైనా ఇప్పటికైనా చూడు భగవంతుడు మనకు సంతానం ఇవ్వలేరు కదా లోకం మీద లంగైన దొంగైన ఒక్క కొడుకు ఉండాలనన్నారు ఎడ్డిలైన గుడ్డిలైన ఒక్క బిడ్డ ఉండాలనన్నారు నానా మన గర్వసారం మారి పిలువ మనకు ఒక్క ఆడవిల్లలేదు మన గోత్రం కొని ఆడ ఒక్క కొడుకు లేడు నాన్న రేపు రేపటి కల్లా మనం విధి 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 పెద్ద మనసులవాయి మన మోకాళ్ళ వెనక కాయి మోసేతులు ముందట కాయి మంచాల పడి మన ప్రాణం మోస మన జీవన వెళ్ళిపోతే మనకు ఒక్క బిడ్డ ఉంటే పెళ్లి వేసి బిడ్డను అత్తగారింటి కాడ ఉండంగా మనం మరణమైన వార్త మన బిడ్డకేరు పాటైతే మన బిడ్డ ఏ ఊళ్ళో ఉన్ననా ఏ పల్లెలోన మన బిడ్డ ఉన్నా ఏ పట్నాల మన బిడ్డ ఉన్నా ఏడుల్లవుతల బిడ్డ ఉండని ఏడు చింతల సాటుల బిడ్డున్నా చేతుల పని చేతుల వదిలిపెట్టి చేతుల 10 రూపాయలు లేకుండా పక్కింటికి పోయి మనకు 100 రూపాయలు అప్పి మా నాయన్న ప్రాణం వేయిందాట మా మధువనం వేయిందాట నేను ఆఖరిసారి మా అయ్య ముఖం చూసుకొని మా అయ్య పండుగ చేసుకొని వచ్చినాక ఏ కైకిలో పూల వేసి అమరి బాగి నిరుపుకుంటారు బాగిల పడిపోరు ఇంత రూపాయలు వంట బలం ఏ మనసుకి శాశ్వతము కాదన్నారు చేతుల పని చేతుల వదిలిపెట్టి ఆ బిడ్డ ఏడు వాడాలల్లా ఏడు వాడాలల్లా ఏడుచుకుంటా బిడ్డ మన బిడ్డలెల్లి వచ్చి మన పొడుగు తవాడి ఓ నాయన్నాను వేడబోతివి అవ్వను వేడబోతివాని మన బిడ్డలు మన పొడుగు తవడి ఏడువంగా ఈ వాడగట్టోళ్ళందరూ చూసి ఆ వాడగట్టోళ్ళందరూ చూసి అయ్యో ఓ బిడ్డలారా మీ అవ్వయ్య ఆఖరి మాట కన్న నోసుకోపోతిరి మీ బంగారు చేతులతోటి గింత గంజి మోసే బాకిలే బాయనాని ఈ వాడగట్టోళ్ళేడు వంగ వాడగట్టోళ్ళేడు వంగ అన్నారా మన బిడ్డలు మన మీద ఏడు వంగ ఈ సచ్చిన మన జీవో ఆడబిడ్డలు లేని ఆడపిల్లల తోట చుట్టినకము ఆడబిడ్డల తోట బంధుత్వం ఆడబిడ్డల తోట బలగము ఆడవాళ్ళ తోటి బియ్యం ఆడవాళ్ళ తోటి కయ్యమన్నారు కొడుకుల గనాలే కోరిక తీరాలే బిడ్డల గనాలే భ్రమలు తీరాలే పేరు ప్రఖ్యాతి కాంచాలనన్నారు కన్నది కడుపు కావాలి కట్టింది బట్ట కావాలనయ్యా కళ్ళ మీద పడ్డ మైల కావాలనన్నారు కావళ్ళు మోసే కొడుకులు ఉండాలి కన్నీళ్ళు తీసే బిడ్డలు ఉండాలనన్నారు నాలా మన కడుపుల మనకొక్క బిడ్డుంటే మన ఇల్లు ఎంతమంది ఉండు 10 మంది కొడుకులు ఉండని ఆ మూలకొక్కలు ఈ మూలకొక్కలు కూర్చోని 2 గాళ్ళ చంద్ర తలకాయ పెట్టి
మగవాడు నాలకింతడి గారి కొల్లెత్తి మగవాడు ఆగో ఎడవబోడు నాలా అదే ఆడపిల్ల కడుపు లోపల దుఃఖం పడితే ఒడిగన పెంట గడ్డలెక్కి తవ్వుకోని గింజలేరిక మొక్కినట్టు ఇయ్య ఒక్కొక్క మాట అల్లించుకుంటా ఆడనెత్తది నాదో ఆడవాళ్ళు అందరెడతారు నాదా బాబా మనుషున్న తనముకు మనము నిత్యము లేదన్నారు ఇవల్ల ఇంట్లో తెల్లవారు తమట్లన్నరవ్వలాల నాదా జరిగింది ఎవరిని ఎత్తరు గాని జరగబోయేది మానవులు ఎవ్వబోరు అరరరరి వల్ల జరిగేది మళ్ళేడు నాదా ఈ పుట్లూరు గ్రామములోనా ఆగో ఎరిళ్ళ వారిళ్ళల్లా చక్కని ఆ తల్లి గౌరవలుడు ఒక్క కొడుకును గన్నది మా తల్లి మారాని ఒక్క బిడ్డని గన్నది ఆ తల్లి గౌరవ్వ ఆగు నాకేంటి మారాదు ఒక్క కొడుకును ఆగు నాకొక్క బిడ్డ మారాని అనుకున్నది ఆ కన్న తల్లి నా కొడుకు బ్రతుకాల బిడ్డ బతుకన్నాని ఆనాటి కాలాన భార్య భర్తలిద్దరు 4 రెక్కలొక్కని వేసి కొడుకులు దానుకున్నరు పెంచి పెద్ద చేసి బిడ్డలు దాచి పెంచి పెద్ద చేసి కొడుకు పెళ్లి చేసి కోడళ్ళు తెచ్చి బిడ్డకు పెళ్లి చేసి అల్లుండి తీసుకువచ్చి ఆ తల్లి గౌరవ దూడు 10 మంది లోపల నా సంసారం పేరుకు రావాలనాని ఎంతో కష్టపడ్డను ఆ కొడుకులు విడనాడి ఆ కోడళ్ళు విడనాడి బిడ్డని ఎడవాసి అల్లుణ్ణి ఎడవాసి మనవరాళ్ళ వాసి ఇళ్ళ ఆత్మగల్ల గౌరవ ప్రాణం పోతే 11 రోజుల పండుగ చేస్తున్నారు నాదా ఒక్క కొడుకుండ బతికి అగ్గి కట్టుకొని ముందు నడిచిండు రాదా బిడ్డ చాడనక కొమ్ము మొగాన వేసి అవ్వా గౌరవను వేడబోతు కానీ తల్లి కలకల కలకల కన్నీరు తీసుకుంటా మనవరాళ్ళు కాకంత బలగము తన ఎప్పటి వెళ్ళిపోయిండ్రు ఆగో అటువంటి వదలలేక వచ్చిన వల్ల కాడు వడకంటరు ఎవర ప్రాణం పేర ఎవర జీవనం పేర నాదా ఆగో వదలలేక వచ్చిన వల్ల కాడి వరకే గాని ఆగో అటువంటి తల్లి ఎమ్మడి ఎవరు ఓరు నాదా తండ్రి ఎమ్మడి ఎవరు ఓరు నాదా ఇవల్ల తల్లి గౌరవ ప్రాణం పోతే ఇయ తల్లి ప్రాణం పోగా పురాలాడిన నాడు కొడుకు అన్నగాడు నన్నకింత మాటన్నడాని ఆడి పుట్టు వాడి రేపు కొట్టు పుట్టు వాడి రాకొడుగా ఉన్నా కోడాలా
మీకుంటే మీరమ్మ మీకుంటే మీకు ఎంత తమ్ముడమైనా మీకుంటే వీడు అమ్మ పండు గాని మీరు అందరూ తినారా నా కొరకే వీడు 11 రోజులు మీరు రాను బిడ్డ మీరు పుట్టిననాడు మీరు సంబరపడ్డము బిడ్డ సంతోషపడ్డము ఉయ్యాడి చేతుల్లా ఉయ్యాలే బిడ్డ ఆడుకున్నా బిడ్డ మీ పేరు పెట్టుకున్నా తొట్టెలేసి మనవాళ్ళు నేను లాలి పాటాలయ్యా నేను ఆడుకున్నా మనవరాలు అయ్యో మనవరాలా సౌజన్య మనవడా రామేశు నేను పోతా ఉన్నా మనవరాల శ్రీ మీరు పోతా ఉన్నా మనవరాల మాన్య మనవరాల మహన్య నేను పోతా ఉన్నా వెళ్ళిపోతా ఉన్నా అందరి నివాసి మీరు అడవిలిల్లు కట్టినా అదవే నాతో వల్ల నేను పోతా ఉన్నా పోతా ఉన్నా కొడుక పోతా ఉన్నా బిడ్డ నేను పోతా ఉన్నా బరగావా నేనెల్లా వారిల్లల్లా నా పేరు మాయావట్టే ఓ మనవలు మనవరాలు రేపు తెల్లవారు దేవలిళ్ళకు వాళ్ళు పోతారా వీడు మీరు వంటి పోతంటే ఇతరాలా మీరు ఏ ఊరికి పోయా తను బిడ్డ అని తెలిసిన వాళ్ళు కొందరు తెలుగులోళ్ళు మిమ్మల్ని ఎంతో మంది అడుగుతే అవ్వలాల పుట్టూరు కాడ మా అమ్మ గౌరవ చచ్చిపోయింది మా అమ్మ పండుగ వేసుకొని అంటాను అని మీరు ఏడువాడాలల్లా బిడ్డ రానే అమ్మా బిడ్డాలు నేను పోత ఉన్నా కొడుక ఇల్లు బయలవు కొడుక పిల్లలు బయలవు కొడుక ఒక్క కొడుకు అని పెట్టుకొని చదువుకున్నా కొడుక నాడు నేను కలో గంజోసి పుట్టినాక ఎదిగిన కొడుకు ఎదిగిన బిడ్డాను నేను చూసుకుంటా కొడుక నేను సంబరపడ్డా కొడుకు మీరు పుట్టినాక కొడుక నాకు దోషడమ్మని దొక్కడమ్మని కొడుక దొట్టు బట్ట దొరికినట్టు నా సంసారం పేరు కచ్చి పైకొచ్చింది కొడుక ఇక నేను ఓదన్నా నాటి పేరు మల్లగా పాడువాని ఎల్ల గౌరమ్మ ప్రాణం పోవంగా నాలా కొడుకుండ బడికి అగ్గి పట్టిండు ఆ బిడ్డ తలాపున కూర్చుండి ఎడిగింది ఎల్ల మరవరాళ్ళు మా అమ్మ బహుక బతికింది మా అమ్మ మాకెట్ల కనబడుతుంది మా పాపమ్మ మాకెట్ల కనబడుతుంది ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టిన మా అమ్మ మాకెళ్ళబడబోదు మా అమ్మ పండుగ మొత్తము అమూల్యంగా జరిగింది అని వల్ల బిడ్డలు మనవరాళ్ళు ఈ రామనామస్మరణ జరిపిస్తున్నారయ్యా రేపు మనం చచ్చిపోతే గల్లా ఎడిసేటి బిడ్డలన్నాలే బాయనా ఎడిసేటి కొడుకులన్నాలే బాయనా నాకు కొడుకులు కావాలనయ్యా ఓనాలా నాకు బిడ్డలు కావాలనయ్యా ఓనాలా నాకు బిడ్డలు కావాలనయ్యా ఓనాలా మునిగాను నా కొమ్మ మునిగాను ఎక్కడి బాధాలు నాకే వచ్చారు
మక్కా మసీదు గాను ఓ బాబా అది మక్కా మసీదు గాను ఓ బాబా నీకు కొడుకులెట్ల యాది కచ్చే నా భార్య నీకు బిడ్డలెట్ల యాది కచ్చే ఓ బాబా ఈ కొడుకులంత బాధపడకే నా భార్య ఇయ్యో బిడ్డలంత బాధపడకే ఓ బాబా ఇయ్య కొడుకులు మనకెందుకమ్మా నా భార్య ఇయ్యో బిడ్డలు మనకెందుకమ్మా ఓ బాబా నువ్వు బిడ్డలంత బాధపడకే నా భార్య అమ్మవారు ముక్కుమాల దేవి చేసుకున్న భర్త కంచు మహారాజు ఎప్పుడు వచ్చిందో భర్త ప్రాణాలు గడిగిన నీళ్లు పైన చల్లుకోని భర్తను భవనాలకు తోలుకోని వచ్చి భర్త ప్రాణాల మీద తలవించి ఓనాడలో నాదా నీకన్నా ఎక్కువ నాకెవరు లేరు నాకన్నా ఎక్కువ నీకెవరు లేరు నాదా అంగిలో లింగవాసాలు ఎవరిన మెడలోని బతుకమ్మ నాణ్యాలు బంగారం నాదా నాదా నేను భర్తతోని బాధవనుకున్న మొగడితోని మోక్షముసిరితోని సింగారం అనుకున్నా గాని ముని వెనుక సరసమైన ముఖాయితనం పోలనుకున్న గాని నాదా నా పాపకారి గర్భాన ఒక్క కొడుకు లేడు ఒక్క బిడ్డ లేదు ఆగో కొడుకుల బిడ్డల సంతానం అయితేనే బ్రతుకుతలేను నువ్వు కాదన్న మాట లేదన్న మాట అయినట్ల ఏదుంటే నీ ప్రాణాల కాడ మనమంతా బండ పెట్టుకొని ఆ బండకు నా తలక వల కొట్టుకోని మరణం అయితేనన్నది ఉక్కుమాల దేవి నా భార్య అన్న మాటలు వినడం భార్య అన్న మాటలు విన్నడు రాజ్యాన రాజు కంచు మహారాజు గుండెల బండేసినట్టయిపోయే అరే నా భార్య కోరుకుంటానంటే మనములో మాణిక్యాల మేడల మిద్దల ఎండో బంగారం అనుకున్న నేను ఎండి అడగలేదు బంగారం అడగలేదు కొడుకులు కావాలి బిడ్డలు కావాలన్నది ఓ బాబా మనకు పిలగల్ల కావాలని నేనందునా నా భార్య చచ్చిపోతుందో ఏమో ఏ దేవుని గుడిలో మనన్న పూజ కడదామన్నా మరి సంతాన బలం అవుతుందో కాదో ఎట్లా ఆడోళ్ళ మాటలకు అర్థాలు వేరుంటాయి అంటారు 5 నిమిషాలలో ఏడుతారు 5 నిమిషాలలో నవ్వుతారు 5 నిమిషాలలో సంబరపడతారు 5 నిమిషాలలో ఎవరు చూడరు కాడ వాళ్ళకి వాళ్ళే పొయ్యి కాడ ముచ్చట పెట్టుకుంటారు నేను నవ్వించి కౌగలించి కొడుకుల బిడ్డల సంతానం అద్దల తట్టు ఎత్తనన్నాడు ఆ కంచురాజు ఓ బాబా కులంగి కులగిరి సఖియ మల్వన భార్య ఉక్కుమాలదేవి కొడుకులు అని కొంత బాధపడుతున్నావు బామా బిడ్డలు బాధపడుతున్నవే దేవి మన కంచుకోట నగరం లోపల ఎంతో మంది ప్రజలు ఉన్నారు బామా ప్రజలే మన కొడుకులు అనుకుందాము ప్రజలే మన బిడ్డలు అనుకుందాము నువ్వు కొడుకులు బిడ్డలు అని బాధపడకంటున్నాడు ఆ కంచురాదు నా భర్త మాటలిన్నరమ్మో భర్త మాటలిన్నది కన్న తల్లి ఉక్కుమాలదేవి అవన్నది ఓ నాదా ప్రజలు మన కొడుకులంటున్నావయ్యా ప్రజలు మన బిడ్డలంటున్నావు నాదా ప్రజలు మన కొడుకులు ఎట్లయితారు నాదా ప్రజలు మన బిడ్డలు ఎట్లయితారయ్యా తర్రైన బుర్రైనా తన చేరు వండాలే తన గుమ్మి నిండాలను అంటారు ఎట్టైన గుడ్డైన తన కడుపు వండాలే తన ఒడి నిండాలను అంటారు కాకి పిల్ల కాకే ముద్దు అంటారు బిడ్డ పిల్ల బిడ్డకే ముద్దు అంటారు నాదా పరాయి వారి సేన్లో పలుగుట్లు వండితే మనకేమన్నా వస్తారా మన సేన్లో కుంచెడు వండిన ముద్దు ఇరుస వండినారు ముద్దు అంటారు పరాయి పిల్లకు గాజులు పెడితే పైకానికి సేటు భ్రమలకు సేటు అంటారు పరాయి ఇంటి పోరడు గాని పొల్లగాని జరమూతం కర్నో జార ముక్కం కర్నో డబ్బనా పిల్లగాడు కొంచెం నల్లగా ఉండని అయ్యో రాజక్కాక పోరన్ని ఎందుకన్నట్టవ్వా సమర కాకన్నా కొంచెం ఎర్రగా ఉంటది కానీ వాడంతకంటే కర్రెగా పాడబడ్డడు ఉంటాము కర్రెగుండని వాళ్ళు వారేసుకుంటారా ఎర్రగుండని మనం దాచుకుంటామా తీపిల్ల తీపి తీపి పెద్దలంటే కడుపు తీపి పెద్దలు అంటారు
పండుల్ల పండు ఏ పండు పెద్దలంటే తల పండు పెద్దలు ఉంటారు. దూలముల దూలం ఏ దూలం పెద్దలంటే ముక్కు దూలం పెద్దలు ఉంటారు. నా కడుపు వండాలి గాని మంది పిల్లలు మన పిల్లలు ఎట్లయితారు అన్నది అది కిచ్చింది బూరకిచ్చింది అల్ల నేర్పు రాయసొంటి భర్తను లక్కువనే. అదే ఓ చిత్రమో గాని ఆ చిత్రంలో మన్నమాట ఆడోళ్ళు మాట్లాడితే సిమెంట్ ఇటుకలు తోడుకోవడం పెట్టినట్టు గట్టిగా బలంగా నా మొగ కుక్కల కొడుకులు మాట్లాడతారు. నా ఈత కమ్మలతో భర్తను ఒప్పించింది మెప్పించింది భగవంతుడు పూజలకు పోతానంటున్నది. ఓ బాబా నేను పరిపరి విధంగా చెప్పినాను నా మాట వింటనేవు దేవి. నా మాట నువ్వు ఎప్పుడు వింటనున్నవో నీ ఎంబడి నేను రాలేను. రాజ్యానికి రాదు అనేటి వాడు ఉన్నన్ని రోజులు ఆ రాజ్యం దక్కుతుందో అంటారు. జంగలి పులి వచ్చిందంటే జంగలి దక్కుతుందాట. ఊరికి ఇద్దరు పుణ్యాలు ఉంటేనే ఊరు దక్కుతుందాట. వాడకట్టు మీద ఒక్క మంచి తల్లి ఉంటే వాడంతా మంచుకుంటలో ఉంటారు. 10 మంది మంచోళ్ళల్లో ఒక్క చెడ్డోడు ఉంటే వారి చెడ్డ గుణాలు మంచోళ్ళు నేర్పుతాడాట. చెడ్డ వాళ్ళల్లో ఒక్కడు బుద్ధిమంతుడు ఉంటే మంచి గుణాలు చెడ్డల్లో నేర్పుతాడాట. వాడకట్టు మీద ఒక్క మంచి తల్లి ఉంటే వాడంతా మంచుకుంటాడాట. ఎట్లా మంచుకుంటుందంటవా ఒక్కరో కోని కోడుకుంచు గుయ్యంగానే కోడి పూత పొద్దుకునేసి అలుగు పూతలు వేసుకునేది ఆడిది పరమ ప్రతివతరాలు. వాడకట్టు మీద ఒక్క మంచి తల్లి ఉన్నట్ల ఏదుంటే రాత్రి 12 రాక టీవీ చూసి తెల్లారంబటల్లే రాక 1 మంది నా సౌతులుంటే ఓ వాళ్ళు మబ్బిరుసుకుంటా నెత్తి కొక్కుంటా గోర్లు కొరుక్కుంటా ముక్కుల పక్కలంటి సంబరించుకుంటా సిగ్గులంటి చదువుకుంటా లేసే వరకు ఆగో ఇంటి పక్క రాజక్క అలుక్కుంటది చల్లుకుంటది రంగెల్లి ముగ్గులు పెట్టుకుంటది. ఆడోళ్ళ గుణం ఎందని ఇంటి పక్క పొంటలు పైకత్తంటే కనిపెడతారు. అబ్బా ఇంటి పక్కన సౌతికి 4 కాళ్ళున్నాయా 4 చేతులున్నాయా నాకన్నా ముందుగాలు పనందు వేసుకోవాలి అని రేషంగానో కోపంగానో ఆమె 3ంటికి లేస్తే వీళ్ళు 2ంటికి లేచి పని చేసుకుంటారే రా తల్లునారా మంట. మరి ఇళ్లధనమంతా పళ్ళల్లో పోసుకో పండుగ బారెట్లు బంగారు గొలుసులు ఇల్లంత ఇరుసులు ఇనుపై గొలుసులు సాగుతున్నాయి మన బండ్లు శాపంతులు అల బావా. దాన ధర్మము చేసుకుంటూ అమ్మాని భార్యకు సెలవునిచ్చిండు. అమ్మవారు భర్తను కూర్చుండబెట్టి పుల్లలతోను గుట్టని ఇస్తారు అనగా అరిటాకు విస్తారి వేసి 66 కూరలు అల్లముల పెరుగు 36 కూరలు ములక పువ్వు పచ్చడ 76 కూరలు దేవనాటినందులో మచ్చికతోటి భర్తకు ఎప్పుడు అన్నం ఉంచిందో రాజ్యాన రాజు ఫోన్ చేసి రంపతోడు కోసం రావగిలిపోక దౌడకేసుకొని కచ్చిరికాడికి బయలుతున్నాడే ఆ కంచు రాజు. ఎట్లా పోతున్నాడు రమ 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 రమ
కట్టుబట్టలు ఎట్టి సాకిరిన పాలు దాసుకున్న ధనము ధరణి దేవత పాలు గోవుల పాలు వాళ్ళ పాలన్నరు కొడుకు పెట్టినన్నం కొడుకాకుల పాలంటరయ్యా ఎంత సంపాంచి ఎవరికి విడదమయ్యా కోడి చచ్చిపోతే గోడవ తల వారేసినట్టు మా బ్రతకైతే మొయ్యండి ఎందుకు ఈ బంగారం ఎందుకు ఎందుకు ఎత్తైన వాళ్ళం బంగారానికి బలమైన వాళ్ళమయ్యా పిలవను మన పులకించిన ప్రేమను వరసించిన ఆనందములాయాసముల పిలిచే తొలిపరకు అమ్మ అంటరల్లా అమ్మాని పిలిపించుకోని నా బ్రతుకు ఎందుకు ఈ బ్రతుకు వ్యర్థమనుకోని కన్న తల్లి చూడు కుమారదేవి ఆగ తక్కెడు బంగారం తీసుకొని పక్క లోపల వండుకుంటా అటువంటి పెట్టుకొని పడుకుంటే తెల్లారలేసి అమ్మాని పిలుస్తుందా బాపాని పిలుస్తుందా నా గర్భసాన నాకొక్క కొడుకున్నా నాకొక్క బిడ్డున్నా ఎంత మంచిగుండా అని ఆ తల్లి కుమారదేవి భర్తతోడి సెలవు తీసుకొని అడగడతరబడి స్నానం వేసింది ఆ తల్లి 10,000 పట్టు చీర కట్టి 5,000 అద్దాలను కలుడుకొని వారి బొమ్మల్ల బంగారు బొట్టు పెట్టి కృష్ణ బొమ్మల్ల కుంకుమసారు బొట్టు పెట్టి ఆగో ఇళ్లల్ల ధనవంత బండల్లో ఓపించింది ఆడమే గొప్పది ధనము గొప్పది దాన ధర్మము 7 లోకాలకు వెలగంటరా అని ఆగో దాన ధర్మం పట్టుకోని కన్న తల్లి మొక్కంగ మొక్కంగ వృక్షమాట పాడంగ పాడంగ పాడాట నోమంగ నోమంగ ఓ పుణ్యం కలుగును అన్నరు అని అమ్మవారు ఉప్మాలదేవి అందంగా తయారాయి ఒక్కదాని నేనెట్ల పూజకు పోవాలి ఆగో రాజు కిందనేమో ప్రధానుంటారాట ఆగో దొరసాని కిందనేమో దాసికాంతలుంటారాట ఒక్కదాని నేనెట్ల పోవాలి 7 దాసుల పిలుస్తానన్నది కుమారదేవి అమ్మా దాసి బంధు అమ్మా దాసి ఏందమ్మా ఏం చేస్తున్నావే అమ్మా నీ ఎంబడే ఉన్నాం కాదమ్మా 7 ఉన్నాము కాదమ్మా 7 అమ్మా దాసి ఎవరంత దగ్గర 70 కిలో తక్కువ ఉండరు బిడ్డ మాకేందమ్మా నీకేందమ్మా మంచిగానే ఉంటావు ఒక్కొక్కరు 3 ఇస్తారు పప్పు చారు వంకాయ కూర పప్పు చారు మటన్ చికెన్ బంద్ చేసేది అమ్మా బంద్ చేసినావు దాసి
నిన్ను ఎందుకు పిలుస్తున్నానంటే నువ్వు నాతో అత్తమని పిలిచిన. ఎందుకవ్వా? ఎందుకంటే నా గర్భస్థాన కొడుకుల బిడ్డల సంతానం లేదు. నా భర్తతోటి సెలవులు తీసుకొని పూజకు పోతున్నానమ్మా. భగవంతుని పూజలకు పోతాను. అవును, సంతానం కొరకు పోతాను. నేను గంట అని బాగా రోజులు వస్తుంది. నేను వేడి చేస్తాను ఎదురు చూస్తానా? నాకు సాయంత్రం వాళ్ళు దొరుకుతలేరు. ఇవాళ నువ్వు నాకు సాయంత్రం దొరికినావా? మా ఆయన నాకు సెలవు పెట్టిండు. ఎవరురా నువ్వు? నేనా? మగడా పొద్దులోడా నువ్వు నీకు కొడుకులో బిడ్డలో పుడితే ఎవరి పేరు చెప్పుకుంటే ఎవరు నూచుకుంటావే? అంటే రాజు పేరు చెప్తుంది, నువ్వు ఎవరి పేరు చెప్తావు అంటావా? మొగడుండి కన్నదో కానుప, మొగడుండి కంటే ఈ పుట్నూరులో ఈ వాడ కంటే ఆ వాడలో తెలియదు. మొగలు లేకుండా కంటేనే తెలంగాణ 33 జిల్లాలలో జిల్లాకు పోతుంది నా పేరు. ఎడ్డింగ్ పేపర్ల నా ఎత్తుతోటి నా ఎలుపుతోటి వస్తుంది. పొద్దుగాల రేపు పొద్దుగాల నాదే చూస్తారు అందరు. పేపర్ వెయిటింగ్ చేస్తాను. ఎక్కడ? ఈయన టెంట్ కుంద పొట్లేడా? నువ్వే గడుచుతావు. ఇక్కడ బడిత కడ కూర్చున్నాయన వచ్చాడు అప్పటి నుంచి వెళ్ళి నా అమ్మకన్నా చూస్తాడా? పోతానని చెప్పు మరి. టాటా బాయ్ బాయ్ సీ యూ. ఇంటికాడ కోడి పిల్లలు బయలు బయట పూజకి ఎట్లా పోతున్నదయ్యా Hey!
సంతానం ఇయ్యలేదు తిరిగి తిరిగి వచ్చకంటున్నారయ్యా తల్లి ఆగు ఈరాడగలిగి మా ఊరు లోపల ఇల్లు సమ్మున ఈరన్న గుళ్ళు ఉన్నవి ఆ ఈరన్న గుళ్ళల్లో పూజ చేస్తానని ఏడుగురు దాసుల తీసుకొని ఆగో ఈరన్న గుళ్ళ కాడికి వచ్చింది కుమారదేవి సున్నాల గుళ్ళను శుద్ధి పెడుతున్నది గంధాల కోటలకు సున్నాలు కొట్టి నువ్వు దత్తాలు పెట్టింది నిత్యమాకులు దాపి ఎదుమ బండ ఎదుమ బండారు ఎదురు పోసి పన్నుమ బండారు పక్కకు వార పోసి ఎక్కడున్నవయ్యా నా తండ్రి ఎటువంటి రన్న లోకాల శంకర రూపము తండ్రి గరళ కంఠుడ గౌరి మనోహర నీలకంఠ నిత్యాది నందుడా పులి చరమాంబరధర గజ చరమాంబరధర పక్కన పార్వతి చెడలందు గంగదేవి కోటి యంత్రాల గలవాడ కోటి మంత్రాల గలవాడ అన్నపిండ బ్రహ్మాండములో నిండి ఉన్నవో గంగ తేజవో గౌరీనాథుడా ఓ తల్లి పార్వతమ్మ ఎక్కడున్న వకిలండ కోటి బ్రహ్మాండ నాయకురాలు ఆది మధ్యాంతరాలనంత కోటి రూప కలవన తల్లి పార్వతమ్మ నీ కడుపు లోపల నీకు ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు వినాయకుడు చిన్న కొడుకు కుమారస్వామి ఆగో కాట్ల పుట్టింది కర్రవోషమ్మ వరాన పుట్టింది నీ బిడ్డ రేణుక ఎల్లమ్మ ఉనికి చిన్న బిడ్డ శివనెల్ల మాత గౌతుని కోడల కమ్మి వరానిక ఉన్నాడు బిడ్డ కలసాడి ఎల్ల మాధులాడు బిడ్డ మౌరాల భర్త జవదగ్నిమును రాజు కోసం సత్యాన బోనం వంటవేన రేణుక ఎల్లమ్మ అదపాదాల నీకు 10,000 శనార్థి రేణుక ఎల్లమ్మ ఎక్కడున్నవు నా తండ్రి వద్ద మీరిద్దరి కళ్ళ ఎవరన్నా ఒక్కరచ్చరకు సంతానం ఇచ్చిన బ్రతుకుతగాని లేకపోతే ఈ పాడబడ్డ గుళ్ళల్లా నా తల సిరుసు వల కొట్టుకొని శివలింగానికి నా తలకాయ వల కొట్టి రక్తము తీసి కూరన్నటువంటి రన్నకుడికి దాదంట పూసి ఆగో ఏనాడు గనకనేమి నా రక్తము తీసి దాదంట పూసి ఆగో మెదడు తీసి లింగం కాడ నైవేద్యం అంట పెట్టి ఇళ్ళ కడుపుల పేగులు తీసి లింగానికి దంజరాలంట గడకరన్నది కన్న తల్లి దాసి పుట్టూరు కాడ మంచిగా పూజ అయ్యి నేరల్లో ఇంటి కాడ మంచిగా పూజ బిడ్డ చిత్తం శివుని మీద భక్తి చెప్పిన మీద నడేకు లింగాలకు మొక్కాలే నువ్వే పూజ చేసిన బిడ్డ ఏ లింగానికి మొక్కిన ప్రశాంత్ లింగానికే మొక్కు ఆ లింగం ఎండి లింగానికి అట్టి లింగం లింగాన్ని ఇడవకు బిడ్డ అని 10 బబ్బది బట్టి 5 ఆరది బట్టి లోకాల శంకర ఓం బోలా శంకర శంకర
బిడ్డలారో భర్తతోని సెలవు తీసుకొని ఎక్కరాని కొండలెక్కి దిగరాని కొండలు దిగి తిరుపతి శ్రీరంగం రామటంక అయోధ్య పండలాపలు తిరిగిన తల్లి ఇల్లు సంద్ర ఈరన్న దేవుని గుడి కాడికచ్చి ఈరన్న దేవుని గుల్లడు సున్నాలు గుల్లడు శుద్ధి పెట్టి గంధాల కోడలకు సున్నాలు కొట్టి నిలువు టద్దాలు పెట్టి నిచ్చవాకురుడు జాబియను మండారు ఎదురు పోసి పందుకు మండారు పక్కకు వారమోసి ఎద్దడు భూమిని శుద్ధి పెట్టింది తమ్మల పాగు పెట్టింది ఆకు మీద పోగ పెట్టి పోగ మీద సూరి పెట్టి సిరుసు కిందికి పెట్టి శ్రీపాదమే సిరుసు కిందికి పెట్టి శ్రీపాదం మీదికి పెట్టి పూజ కడతాడు కట్టుకున్న చీర మలిచి కాస పూసి సిరుసు కిందికి పెట్టి శ్రీపాదం మీదికి పెట్టి పదర్ల పబ్బది పెట్టి 5 ఏళ్ల ఆరతి పట్టుకొని ఎక్కడున్నవయ్య లోకాల శంకరాకరణ కంటా కవరి మనోహర నీలకంఠుడా నిత్యానందుడా నువ్వు రాకపోతువా నాకొక్క కొడుకునో ఒక్క బిడ్డనో ఇయ్యపోతువా ఇల్లు సందర ఈరన్న దేవుని నీ గుడి లోపల నీ శివలింగానికి నా తలకాయ గుద్దుకోని నా రక్తం నీ గుడికి జాతంత రాత్తా నా మెరడు నీ లింగము కాడల వేద్యం అంట పెడతా నా కడుపు లోపల పేగులు నీ లింగానికి చంజరాలంట చుడతారా అని అమ్మవారు శివలింగానికి ఏనాడు తలకాయ గుద్దుకుంటున్నదో ఆ తల్లి తలకాయ వలిగి తల్లి రక్తం శివలింగం మీద కారంగా అమ్మవారు కన్నీరు ఎండి కొండ లోపల కాలువలైపోతున్నదాట ఓ పెద్దలారా చీకటి మాలు శివాల గడ్డ మీదున్న దేవుడు దిక్కు దిక్కులు వేసి అది చేతు లోపల అంతరం వేసి తల హితల తల తల రస తల మానవ తల మధ్య తల 7 లోకాలు ఎల్ల దూష వరకు భూలోక నగరం లోపల బుద్ధిమంతుల దేశము కంచుకోట నగరం ఏలుతున్నాడు కంచు మహారాజు భార్య ఉక్కుమాలదేవి సంతానం లేక ఈరన్న దేవుని గుళ్ళ తపస్సు పట్టిందని తెలుసుకున్నాడు ఆ సంగమయ్యా దాని గర్భాన సంతాన బలం ఉన్నదో లేదో చూస్తానా అని సంకచోళన చేపెట్టి పల వెనుకలు ఆడబోతున్నాడు ఆ పరమశివుడు పల వెనుకలు ఆడబోవంగా అమ్మవారు గర్భాన సంతానం దేవుని జోల లోపల లేదు ఎట్లా మరి నేను ఇవ్వబోతా చచ్చిపోతుంది ఇద్దామంటే నా జోలలకు దానికి సంతానం దొరుకుతలేదు ఎట్లా అని లోకాల శంకరుడు ఆలోచన ఏయంగా లటుక్కన చంగమయ్యకేమాని కత్తున్నది ఓ పెద్దలారా ఒక్కనాడు దినవంతు ఎండు కొండకు పర్వడి బాగాన గంధమైన పర్వతాల కొండలు మీద 2 గంధవేరుండ పక్షులు ఒక్కటి ఆడి పక్షి ఒక్కటి మొగ పక్షి అవి ఆలు మొగలో లే పక్షులు గంధమైన పర్వతాల కొండల మీద ప్రేమలు చెందంగా అగ్గి దేవుడు కళ్ళతో చూసిండు పర్వతాల కొండలు తపస్సులు పట్టేటి కొండలకు మైలలు తరగబెడుతున్నాయి పక్షులని కాశపుల్ల ముక్కు లోపల దాల్చి అగ్గి దేవుడు పర్వతాల కొండల మీద అగ్గిప్పుడు దుమ్మిందో గంధమైన పర్వతాల కొండలు గాలి చెట్ల కింద ప్రేమలు చెందేటి 2 పక్షులకు పక్షుల రెప్పలకు అగ్గి తలిగిందాటనయ్యా ఓ పెద్దలారా పక్షుల రెప్పలకు అగ్గంటుకోగానే మగ పక్షి రెప్పలకు ముదుగాలు అగ్గంటుకున్నది మగ పక్షి కాలు బూడిదైపోతుంటే ఆడపక్షి రెప్పలకు అగ్గంటుకున్నది ఆడపక్షి కాలు బూడిదిగా అంగయమన్నది ఎంత పని ఎత్తివయ్యా అగ్గిదేవుడా మాకో న్యాయమా మీ దేవతలకు న్యాయమా మేము భార్య భర్తలం ప్రేమ జంతంగా మా ప్రేమను నువ్వు ఒరవలేక నడవంతరాన నా భర్తను నాకు వాపి నన్ను నా భర్తకు వాపి మా ప్రాణం తీస్తున్నావు అగ్గిదేవుడా ఓ లోకాల శంకరా మాకు మళ్ళీ నన్న చెరువంటూ ఉంటే మమ్మల భార్య భర్తలుగా ఉట్టివాని 2 పక్షులు విలవిల కొట్టుకొని గంధమందున పర్వతాల కొండల మీద అవి కాలిపూడిదైపోయిన ఆటనయ్యా ఓ పెద్దలారా ఆనాడు లోకాల శంకరుడు మగ పక్షి బూడిదని తెల్లని బట్టల మూట కట్టిండు ఆడిపక్షి బూడిదని నల్లటి బట్టల మూట కట్టి దాసిండు దేవుడు నేను మగపక్షి బూడిదని పొడబార్చి ఉక్కుమాలదేవి గర్భం లోపల కొడుకుగా వేసి ఈ ఆడిపక్షిని పొడబార్చి ఎవల కడుపులనన్న బిడ్డగా వేసి మళ్ళా వీళ్ళ భార్య భర్తలుగా కలిపి 100 ఏళ్ల జీవితం నేనిస్తానన్నాడు ఆ శంకరుడు
శంకరుండు ఒక పక్షి పూడిని చేత పట్టిండు కింద ముళ్ళ విడిచిండు ఆ యొక్క పక్షి పూడిని ముళ్ళ విడిసి నేను బాలమావిడి పండును తయారు చేస్తానా అని సంకచోరణ చేపెట్టిండు పిరికడు బండారు పట్టిండు పిరికడు భూమిని పట్టిండు బండారి బండారి అంటే కొంతమందికి వదులుతుంది కొంతమందికి వదలదు బండారి అనగా పసుపు తిరుపతిలో పుట్టిందాడ తీరైన బండారు మక్కలు పుట్టింది మా ఆయనగల్ల బండారు కాసలు పుట్టింది కచ్చపల్ల బండారి పాకిస్తాన్ లో పుట్టే పచ్చి బండారి రారాజు వల్లయ్యా బహుమాయలగల్లోడు ఆదిరెడ్డి నీలమ్మల కొడుకు ఔషవంతుడు మల్లన్న దేవుడు పుట్టింది బుధవారం పెరిగింది బేస్తవారం ఆదివారం నాడు మల్లన్న లగ్గము నేను బండారు లేకుండా బసంతవాడనా అని జడి చెట్టిలో అగం తొడిగి జమదారు కుళ్ళలు పెట్టి పుల్లి గడ్డం పెట్టి కుత్తి మిస్సాలు పెట్టి ఓ కన్నుకు కాటిక పెట్టి ఓ కన్నుకు సుర్మా పెట్టి రూల్ టోపీ పెట్టి గొట్టం పైంటేసి కాలుకు కాదారు గవ్వ గట్టి మెడలు నింపోలు పూసగట్టి మలుకు మల్లోజు వేషం కట్టి మక్క బట్టం పోయి చెన్న బట్టం పోయి మొక్కరాడు తురుకొల్ల మొక్కిచ్చి వడరాడు తురుకొల్ల ఓడించి వంగరాడు తురుకొల్లను వంగబెట్టి కాసుకు పోయి కర్రావును తెచ్చి కందూరు వేసి కట్టుకున్న తురుకలకు సున్నతులు వేసి ఆడల్లో పొట్లు మలిపి పురుకలు కట్టి బండిగిరలకు బండారు తెచ్చిన మల్లయ్య అని దండివాడు రో సంగమయ్యవో రామ కొడుకు బలం బాలమావిడి పండు వేసుకొని సంత జోలు వేసుకొని 60 ఏళ్ల పెద్ద మనిషి సంగమయ్య అవతారం ఎత్తి నంది మీద కొలువు తీరి పాడుబడ్డ గుడికాడికి ఈరన్న దేవుడు గుడికాడి కత్తున్నాడు ఆ ఈశ్వరుండు ఎట్లా వస్తున్నాడు ఏకుదమ్ము దూరాన్న యముల వాడ తక్కేరా తుమ్మలా మున్నున్నదాని చెప్పనే రాజన్న దారిలో మున్నున్నదాని చెప్పనే రాజన్న ఏకుదమ్ము దూరాన్న యముల వాడ తక్కేరా తుమ్మల మున్నున్నదాని చెప్పనే రాజన్న దారిలో మున్నున్నదాని చెప్పనే అయ్యో తుమ్మల మున్నున్నదాని చెప్పనే రాజన్న దారిలో మున్నున్నదాని చెప్పనే రాజన్న తుమ్మల
చెప్పనే రాజన్న దారిలో ముందున్నదాని చెప్పనే రాజన్న ఈరన్న దేవుని రాగుల్లా కట్టున్నాడు శంకులు శంకులు గన 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 గంట కొట్టిండు భగవంతుడు గుబా గుబా శంకులు తపస్సు వచ్చిన ఉక్కుమాల దేవుని చూసి ఎడమ రెట్ట పట్టిండు కుడి శంప కొట్టిండు కుడి రెట్ట పట్టి ఎడమ శంప కొట్టి ఎవరమ్మని వెవ్వరే ఎవరమ్మని వెవ్వరు ఏటి రాజ్యం ఉన్నది వాడుకున్న భూములు వందనా భూములెక్కడ వందనా భూములే దావురాలు ఎక్కడ ఎవరింటి బిడ్డము ఎవరింటి కోడలు బిడ్డ నా బిడ్డ పాడుబడ్డ గుళ్ళను పాడికి తెచ్చి దిక్కులేని గుళ్ళల్లో దీపాలు పెట్టి దేవుడాని మొక్కుచున్నావు ఎవరు నీవు నీ రాజ్యం ఎక్కడ నీ దేశం ఎక్కడ ఏమి కావాలని చెప్పమ్మా నా కన్న బిడ్డ ఓం నమః శివాయ అమ్మవారు కుమారదేవి రన్న గుళ్ళల్ల పూజ చేస్తుంటే సేవ చేస్తుంటే దేవుడు దేవజంగమయ్య వచ్చి ఆగో కన్న తల్లిని లేపి ఓ బిడ్డాని ఏ ఊరు ఏ రాజ్యం ఏ పల్లె ఏ తల్లి అన్నది ఎలనాగదేవి ఈ పాడుబడ్డ గుళ్ళల్ల పూజలు ఎందుకు చేస్తున్న వరంగా కన్న తల్లి చూసినవ జంగమయ్యని కళ్ళ తోడు చూసి ఓ నా ఇన్న జంగమయ్య నా తాతోల వచ్చినవు తండ్రుల వచ్చినవు తండ్రి అవ్వలాల అక్కలాల కించేటి దాతలాల తనం ఉంటే దాచుకోవాలి కష్టమత్త నలుగురి తోడే ఎప్పుకోవాలని అంటారు ఆకు జంగమయ్యా నువ్వు నా బాధలు ఎప్పుడు అడిగినవో నాకు నా బాధ ఎప్పుతున్న విను తండ్రి నా కష్టము ఎప్పుతున్న విను ఇక్కడికి దగ్గర 4 ఊళ్ళ దేశమని గడ్డరాజు కంచుకోట దగ్గర వేరేవాడు నా భర్త కంచురాజు ఆగు నా పేరు కుమారదేవి మాకు ఎక్క గుర్రాలు 7 రాజ్యాలు తినబోత తిన్నున్నది కట్టుకోని బట్టలున్నవి గాని ఆగు అన్ని ఉన్నవి గాని నా కడుపు లోపల పుత్ర సంతానం లేదయ్యా ఓ సంగమయ్యో నా బిడ్డ కుమారదేవిని గర్భం లోపల ఏకైక సంతానం ఒక్కడే కుమారుడు జన్మించేదన్నదమ్మా నీ కొడుకు పుట్టినాక నీకు కొన్ని కష్టాలు వస్తాయి ఎన్ని బాధలు తీసుకుంటారంటున్నావు కాబట్టి నా బిడ్డ ఇక వటవాని లోకాల శంకరుడు సంకజోల లోపల చేపెట్టి తెచ్చిన బాలమావిడి పండు తీసి ఈరన్న దేవుడి గుడి కాడ ఈశ్వరుడు అమ్మవారు కుమారదేవి గర్భాన అంకితమందు అందమైన కొడుకు బలవిస్తున్నాడు పుట్టినూరు అంత సప్ప సప్పగా ఉన్నారు నా సపర్లు వలగొడతారు బిడ్డో బిడ్డో ఇక సపర్లు కొట్టే కాలం సత్యనాశనం అయిపోయింది బిడ్డో బిడ్డ ఒక్కు కథలు ఎక్కువైపోయినాయి చెప్పటోళ్ళం బాగా అవుతున్నాం వినటోళ్ళం తక్కువైతుండ్రు కంప్యూటర్ కాలం అయిపోయింది కలర్ టీవీల రోజులు అయిపోయినాయి వీనిండ బట్టలు కట్టుకొని బుద్ధి మాటలు చెప్తే ఎల్ల రేపవలింటారు అదే పరివాత కలర్ టీవీలలో బట్టలు లేకుండా ఎవరని 60 ఏళ్ళ ముసలోడు పల్లెలలో అన్నం వేసుకొని టీవీ కాడ కూర్చుంటే బొమ్మలు ఎగురుతుంటే ముసలోళ్ళు ముసల్దా అంటే కూడా ముసలోడు ఆ ఉత్సవాన్ని సొల్లు కక్కుకుంటా చూస్తాను రారా కన్నా కొడుకో ఆశను చెత్త కుప్పల్లో చెత్తేరేది అనుకుంటా పెద్ద ఫోన్ అయిపోయింది రాత్రి 16 ఫోన్ దొబ్బుతారు ఫోన్ దొబ్బి మళ్ళీ బెల్లలో పల్లెల్లో పెట్టుకొని పండుకుంటారు తెల్లారంగా లేవంగా ఫోన్ మీదకే చెయ్యి గిట్లెడుపులు ఆడతారు ఎక్కడికోవాలి చెయ్యి మళ్ళా ఫోన్ పట్టుకొని కడపలో కూర్చుంటే కోసేపు లాగు వీకి ఏమేమి వచ్చిందో చూసినాకనే చీపురు గట్ట పట్టి ఉడతారు వాళ్ళకు ముంత పట్టి సాల్తారు సీరియల్ బాగా తన్న ఇప్పుడు
బిగ్ బాస్ వచ్చినట్టే లవ్ జోన్ మీద నడుస్తుంది కార్తీక దీపం 2. కార్తీక దీపం 2 సీరియల్ వస్తుందంటే ఒక్క నా సవితి కూడా ఇంట్లో అయితే ఎత్తలేదు. ఓ నా సవితి అయితే మొగడు పొద్దుందాకా వైపు ఎత్తింది నీళ్ళే పెడతలేదు. ఇక ఓ దొరసానైతే గ్యాస్ మీద ఛాయ్ పెడుతుంది వచ్చి టీవీ కాడ కూర్చుంటుంది. గ్యాస్ మీద ఛాయ్ కన్నా మండి 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 బర్రన పొగెళ్ళినాక పోయి గ్యాస్ బంద్ చేస్తాండ్రు. ఇక్కడ ఎండరు నావల ఛాయ గంజలు మాడిపోయారు నాకెరకే మాడిపోయిన గంజలు మూలకెత్తారు. 4 రోజులు ఉడుకు నీళ్ళు పోసి నానబెట్టి శౌచగట్టి గీకి కడుగుతాండ్రు. సీరియల్ రాంగ మంచి సెంటిమెంట్ మీద కరెంట్ వాళ్ళకి ఇట్లా కరెంటు తీసిర్రనుకో కరెంట్ వాళ్ళకున్న తిట్లు ఊరు తిరిగే కుక్క కూడా ఉండవు. నాకన్నా కొడుకో సచ్చిరి కొడుకులు రేషను ఇక సప్పట్లు కొట్టమంటే ఎవరు కొడతారు? మళ్ళొక్కసారి కొట్టిస్తా. ఎవరైతే కొట్టారో ఎవలాడ రాజన్న గుడి కూలగొట్టి పెద్ద కడతారట. ఎవరైతే కొడతారో కొట్టినోళ్ళకే బాగలేదు. కొట్టనోళ్ళు మాత్రం ఎవలాడ గుడి కాడ అడకచ్చిన పుస్తకాలు పుచ్చగాళ్ళు అయితే 2 రోజులు కొట్టిర్రు. మొదగాలు కొట్టమంటే కొట్టిర్రా. భక్తి కన్నం లేదు కొడుకు అబ్బూతు కన్నం ఉన్నది. ఆగో భక్తి కన్నం లేదు బాలల కన్నం ఉన్నది. భయ్యాన్ని కొట్టిరు గాని భక్తి కొట్టలేదు. గడచూడు బిడ్డ చెట్టంగుతున్నదన్నాడు. బలగవ సీరమ నడుతుంది బంగల మీద చూడు చెట్టాల దెబ్బ దెబ్బ కొట్టి మతాన మాయవై ఎండికొండ కైలాసం వస్తున్నాడు ఆ సాంబశివుడు. పిల్లగా మరి ఇవాళటి రోజు లోపల నేరెళ్ళ గౌరవ గారి పేరు మీద ఈ కథ చెప్పించే దాతలు తింటే రాదు మా అమ్మమ్మ తాగుత రాదు 25 ఆటలు కోసుకొని విందు భోజనాలు పెట్టినా తిరిగి రాదని. రామాయణి అంటే రౌతు అడ్డం రాదు భగవంతాని దయ అంటే బండడ్డం రాదు పరమాత్మ నీ దయ అని అంటే పాపాలు తొలగిపోతాయని నేరెళ్ళ గౌరవ గారి పేరు మీద రామనామ స్మరణ చేపించే దాతలు మరి కథ చెప్పించే దాతలు మరి మనవడు గొల్లపల్లి సతీషు మరి మనవరాలు విజయమ్మ వారి కుమారుడు కుమార్తె మరి వెంకటేశు అక్షర మరి మనమని కొడుకు వెంకటేశు మరి మనమని బిడ్డ అక్షర మనవడు గొల్లపల్లి సతీషు మనవరాలు విజయ వారి పిల్లలు వెంకటేశును అక్షరవ్వ మరి అదే విధంగా మనవరాలు బూరుగు సౌజన్య మరి మనవడు రమేషు వారి కూతుర్లు మహాన్య లాస్యశ్రీ ఇక వీళ్ళు అందరూ కలిసి గౌరవ పేరు మీద రామనామ స్మరణ చేపిస్తున్నారయ్యా ఓ పెద్దలారో. నువ్వెక్కడెళ్ళిపోతువే గౌరవ్వ నీ మనవడు సతీష్ విజయమ్మను సౌజన్య రమేశును మా పిల్లలము కలిసి నీ పేరు తీస్తున్నావమ్మా. ఓ అమ్మ గౌరవ్వ నా మనవడా సతీష్ నేను వెళ్ళిపోతున్నాను. అయ్యో మా అమ్మ గౌరవ్వ లేదా అని నాతో చూడకు కొడక. నా మనవరాల విజయమ్మ నేను వెళ్ళిపోతున్నా. మనవరాల సౌజన్య మనవడా రమేషు నీ కొడుకు వెంకటేశును ఎత్తుకొని ఎగిరేసి శంకరయ్య రాను. నీ బిడ్డ అక్షరమ్మను ఎత్తుకోరాను మనవడా సతీషు. నీ 2 బిడ్డలను చూడరాను మాన్యను లాస్య స్త్రీని ఎత్తుకొని జోపాటవాడరాను. నా మనవరాల సౌజన్య మనవడ రమేశు మా అమ్మ గౌరవ లేదా అని నాతో చూడకుండ్రి. 10-11 రోజులాయే అమ్మ నీ పాట వాడుతున్నావు నీ పత్తలేదే గౌరవో. నువ్వు లేని మన ఇల్లు చిన్నవేయిందే అమ్మా. ఓ అమ్మా గౌరవ్వ గంగా ఓ శివలింగ
కాటేటు పోతున్నవే ఇక మన ఇల్లు కీడున్నది ఇక మన తాగ కీడున్నది నువ్వు కట్టిన ఇల్లు ఇడిసి అమ్మ నువ్వు తిన్న కంచ విడిసి నువ్వు పడుకున్న మంచ విడిసి నువ్వు కాటేటు పోతున్నావు నా మనవడా సతీజు ఇయ మనవరాల విజయమ్మ నా మనవరాల సౌజన్య నా మనవడా రమేశు నేను అట్టిగా పోతలేను నేను ఈడుతోని పోతా ఉన్నా నేను తోడుతోని పోతా ఉన్నా నన్ను వడగట్టి పేడగట్టి నన్ను పేడల్లో వండబెట్టి ఇయ నలుగురు ఎత్తుకొని ఇయ నా కొడుకు